హాయ్ హలో నమస్తే. నా పేరు పద్మజ. మనం ఏపీ హిందీ 9th క్లాస్లోని సుకృతారేకి సమాన్ లెసన్ చదువుకుంటున్నాం. సో ఇప్పుడు వరకు మనం సగం చదివాం, మిగతా సగం చదువుకుందాం. లెసన్ కంప్లీట్ అయిన తర్వాత లెసన్ ఎండింగ్లో ఉన్న హిందీ గ్రామర్ భాష అధ్యాయ్ కూడా మనం చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ లెసన్లో ఎంటర్ అయిపోదామా? భారత్ మే ఉనికి అక్షరం కా కోయి సాని నహీ థా. అంటే భారతదేశంలోని ఉనికి అంటే అక్కడ మహాదేవ్ దేశాయ్, అక్షరం అంటే హ్యాండ్ రైటింగ్. అతని హ్యాండ్ రైటింగ్కి మారు ఇంకెవరు అంత బాగుంటుంది అతని హ్యాండ్ రైటింగ్ అనమాట. ఇంకా దేశంలోని రెండో వ్యక్తి లేడు, అంత బాగా అతను రాస్తారు. అందుకే అతనికి ఉనికి అక్షరం కా కోయి సాని. సాని అని అంటే దూసరా, అంటే అన్య, వేరే వ్యక్తి లేడు, అతనికి సాటి వేరే వ్యక్తి లేరు అని అర్థం. वायसराय के नाम जाने वाले गांधी के पत्र हमेशा महादेव की लिखावट में जाते थे. గాంధీజీ ద్వారా వెళ్ళవలసిన లెటర్స్ వాయిస్రాయ్కి, ఆ లెటర్స్ అన్నీ ఎవరు రాసేవారు? మహాదేవ్ రాసేవారు అనమాట. उन पत्रों को देख देख कर दिल्ली और शिमला में बैठे वायसराय लंबी सांस सांस लेते रहते थे. ఆ లెటర్ చూసేసి, ఆ రైటింగ్ చూసేసి, అంత క్లారిటీ చూసేసి వాళ్ళు అమ్మయ్య ఎంత బాగుంది అని లాంగ్ లంబీ సాస్, ఓకే, చాలా గట్టిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేవారు. భలే హీ ఉన్ దినో బ్రిటిష్ సల్తనత్ పర్ कहीं सूरज ना डूबता हो, लेकिन उस सल्तनत के छोटे बादशाह को भी गांधी जी के सेक्रेटरी के समान खुशन वीश सुंदर अक्षर लिखने वाला लेखक कहाँ मिलता था. అప్పుడు బ్రిటిష్ రాజ్యం ఇంకా అంత వేరంగా సూరజ్ నా డూబ్తా హో అంటే అంత వేరంగా ఇంకా బ్రిటిష్ మన దేశాన్ని స్వతంత్రం చేయడానికి వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఎక్కడ మన దేశం మనకి స్వతంత్రం అవుతుందని ఎక్కడ మారు కనిపించట్లేదు. బ్రిటిష్ రాజ్యమే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆ బ్రిటిష్ రాజ్యంలోనున్న చిన్న చిన్న బాద్షాలు, గాంధీ దగ్గర ఉన్న ఈ సెక్రటరీ మహాదేవ్, అతని రైటింగ్ గట్టి చూసేసి అలాంటి వ్యక్తి, అలాంటి రైటింగ్ రాసే వ్యక్తి మా దగ్గర లేరా అనేసి వాళ్ళు ఎతుకుతున్నారనమాట. बड़े बड़े सिविलियन और गवर्नर कहा करते थे कि सारी ब्रिटिश सर्विस में महादेव के समान अक्षर लिखने वाला कहीं खोजने पर भी मिलता नहीं था. ఆ బ్రిటిష్లోనున్న సివిలియన్స్, గవర్నర్స్ వాళ్ళు ఏమనేవారంటే, మా బ్రిటిష్ సర్వీస్లోని ఎక్కడ చూసినా ఎంత ఎతికినా సరే మహాదేవ్ లాగా హ్యాండ్ రైటింగ్ వాళ్ళు ఎక్కడ మాకు దొరకలేదు, అంత బాగా రాశారు అని. పढ़ने वाले को మంత్రముగ్ధ करने वाला शुद्ध और सुंदर लेखन. అతని రైటింగు చూసే కొంతమంది చూడండి, ఇప్పుడు కూడాను కొంతమంది హ్యాండ్ రైటింగ్ చూసి అబ్బాయి ఎంత బాగుందో, ఎలా రాశారని అలా చూస్తూ ఉండిపోతాం. సో దానికే మంత్రముగ్ధ అని అంటారు. సో పढ़ने वाले को మంత్రముగ్ధ करने वाला शुद्ध और सुंदर, చాలా అంటే ఏ మిస్టేక్స్ రాకుండా శుద్ధంగాను ఇంకా చాలా హ్యాండ్ రైటింగ్ ఎంతో అందంగా గుండ్రంగా చాలా బాగా రాసేవారు. మహాదేవ్ కే హాథోं के लिखे गए लेख, మహాదేవ్ ద్వారా రాసే లెటర్స్ ఏంటి? టిప్పణియా, పత్ర, గాంధీ కే వ్యాఖ్యాన్ అంటే భాషను, ప్రార్థన ప్రవచనాలు, ములాఖాతే ఒకళ్ళు ఇద్దరితో కలిసిన తర్వాత వాళ్ళు ఏటేటి మాట్లాడో వార్తాలాప కన్వర్సేషన్, అవన్నీ ఇతను ఫుల్ స్కేప్ అంటే పేపర్ సైజ్ అనమాట. సో ఎంతో చాలా బాగా రాసుకుండేవారు. అతను మోటీ అభ్యాస్ పుస్తకమే లంబీ లిఖావట్ కే సాత్. లంబీ లిఖావట్ అంటే మీకు అప్పుడు షార్ట్ హ్యాండ్ అని ఉండేదన్నమాట. ఆ షార్ట్ హ్యాండ్ ఏంటంటే పెద్ద వర్డ్స్ని ఒక చిన్న చిన్న గీతలతోటి ఒక కోడ్ వర్డ్ లాగా పెట్టుకుండేవారు. దానికి షార్ట్ హ్యాండ్ అంటే బాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు స్పెల్లింగ్ రాసుకోవడం లేట్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు షార్ట్ హ్యాండ్ అని ఒక కోడ్ ఇచ్చేసారు. సో ఆ షార్ట్ హ్యాండ్ని చాలా బోల్డ్ అని వర్డ్స్ ఉంటాయి, పదాలు చాలా షార్ట్గా చిన్నదిగా రాస్తారనమాట. సో దానికి షార్ట్ హ్యాండ్ అంటారు. కానీ ఇతనికి ఆ షార్ట్ హ్యాండ్ వచ్చేది కాదు.
మహాదేవ్ దేశాయ్కి. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కొటేషన్ పెట్టాలి అనేది కూడాను ఫుల్గా అతను అతని అభ్యాస పుస్తకంలోనే రాసుకుంటూ ఉండేవాడు, షార్ట్ హ్యాండ్ లేకపోయినా. బడే బడే దేశీ విదేశీ రాజపురుష్ రాజనీతిజ్ఞ, పెద్ద పెద్ద దేశ విదేశాల నుంచి వచ్చిన రాజపురుషులు, రాజనీతిజ్ఞులు, అగ్రగణ్య సమాచార పత్రంకే ప్రతినిధి, ఓకే, న్యూస్ పేపర్ సంచాలకులు, ఓకే, ప్రతినిధి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, అంతర్రాష్ట్రీయ సంఘటనకే సంచాలకులు, పాదరి, గ్రంథకారులు, వాళ్ళందరూ గాంధీ से मिलने के लिए आते थे, గాంధీతో కలడానికి వచ్చేవారు. ये लोग खुद या इनके साथी संगी भी गांधी के साथ बातचीत को शॉर्ट हैंड में लिखा कर, వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వచ్చేవారు. వీళ్ళందరి మాటల్ని వాళ్ళందరూ ఏడ్ చేసేవారు, షార్ట్ హ్యాండ్లోని రాస్తుండేవారు అనమాట. ఓకే, షార్ట్ హ్యాండ్ అదే చెప్పాను కదా, కోడ్ వర్డ్స్. సో షార్ట్ హ్యాండ్లో రాసేవారు. महादेव एक कोने में बैठे बैठे अपनी लंबी लिखावट में सारी चर्चा को लिखते रहते थे. మహాదేవ్ ఏం చేసేవారు, ఒక మూల కూర్చొని వీళ్ళందరి మాటల్ని చాలా పూర్తిగా, మాటలన్నీ పూర్తిగా రాసుకుంటూ ఉండేవారు, షార్ట్ హ్యాండ్ యూజ్ చేయకుండా. ఎందుకంటే అతనికి రాదు ఆ టైంలో. స్పీడ్గా, చాలా నీట్గా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అందంగా రాసుకుండేవాడు. मुलाकात के लिए आए हुए लोग अपनी मुकाम पर जाकर, अपनी मुकाम అంటే వాళ్ళ ప్లేస్లో రిటర్న్ అయిపోయిన తర్వాత సారీ బాతచీత్ కో టైప్ కర్కే, వాళ్ళు అక్కడ ఏం మాట్లాడారు అవన్నీ ఒక టైప్ చేసి గాంధీ కే పాస్ ఓకే కర్వానే కే లియే పहुंचते थे. గాంధీ దగ్గరికి వచ్చి మీరు ఇలాగే కదా మనం మాట్లాడడం, ఇది ఓకేనా, ఇలా రాసాం, ప్రింట్ చేసామని వాళ్ళు వచ్చేవారు అన్నమాట. భలే హీ ఉన్మే కుచ్ భూలే యా కమియా ఖమియా మిల్ జాయ్, వాళ్ళు రాసిన రాతలోని ఏదో ఒకటి కొంచెం మిస్టేక్స్ ఉండేది. లేకిన్ మహాదేవ్ కి డైరీ మే యా నోట్ బహీ మే మజాల్ హై కి కామా మాత్ర కి భీ భూల్ మిల్ జాయ్. కానీ మహాదేవ్ రాసిన అంత పెద్ద పెద్ద దీంట్లోనూ కూడా చాలా లాంగ్ సెంటెన్స్ రాసిన దాంట్లో కూడా చిన్న కామా మాత్రం మిస్టేక్స్ కూడా వచ్చేది కాదు. గాంధీజీ कहते महादेव के लिखे नोट के साथ थोड़ा मिलान कर लेना था ना. అతను ఏమనేవారంటే, మహాదేవ్ అతను రాశారు కదా, దాంతో కలిపి కొంచెం మీరు చూసుకోవాల్సింది కదా అనేవారు. और लोग दांतों उंगली दबा रह जाते थे. దాంతో ఉంగలి దబా అంటే అది ముహావరా, అంటే ఆశ్చర్యపోయేవారు. लुई फिशर और गुंथर के समान धुरंधर लेखक अपनी टिप्पणियों का मिलान महादेव की टिप्पणियों के साथ करके उन्हें सुधारे बिना गांधी जी के पास ले जाने में हिचकिचाती थी. లూయి ఫిషర్ అని, గుంథర్ అని వీళ్ళందరూ రాసిన తన మాటల్ని ఫస్ట్ మహాదేవ్ దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసుకొని ఆ తర్వాత గాంధీ దగ్గరికి వెళ్ళేవారు అన్నమాట. साहित्य पुस्तकों की तरह ही महादेव वर्तमान राजनीति प्रवाहों, ओके, घटनाओं से संबंधित अद्यतन అంటే అప్డేట్ జాన్కారీ వాली పుస్తకేं भी पढ़ते रहते थे. అతని సాహిత్య పుస్తకాలు చదువుతో పాటు అతని రాజనీతికులు ఘటనలు అంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్లన్నీ అతను చదువుకుండేవారు పుస్తకాలు. हिंदुस्तान से संबंधित देश विदेश की ताज़ी से ताज़ी राजनीतिक गतिविधियों और चर्चाओं की, ఓకే, హిందుస్థాన్ తోటి రిలేటెడ్గా ఉన్న దేశ విదేశాల్లోని కొత్తగా వచ్చిన రాజనీతులు వాళ్ళ మాటలు అప్డేట్ అనమాట, అప్ టు డేట్గా ఉండేవాడు అనమాట. చర్చకి నయి సే నయి జాన్కారీ ఉన్కే పాస్ మిల్ సక్తి థీ. అతని దగ్గర అన్నిటి ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉండేదన్నమాట. సభాओं में, కమిటీयों की बैठक में या दौड़ती रेलगाड़ी के डिब्बों में, ఓకే, సభలోని లేదా ఒక మీటింగ్లోని లేదా ట్రైన్ కంపార్ట్మెంట్లోని बर्थ पर बैठकर ठूस कर भरे अपने बड़े बड़े झोलों में रखे ताज़े से ताज़े समाचार पत्र, ఎక్కడైనా అతని పెద్ద సంచిలోని ఈ న్యూస్ పేపరు, మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్, పుస్తక వే పడే रहते అతని బ్యాగ్లో ఉండేది. అథవా యంగ్ ఇండియా और नवजीवन के लिए लेख लिखते रहते. దాంతోపాటు
యంగ్ ఇండియా నవజీవన్ న్యూస్ పేపర్కి ఇతను రాస్తూ ఉండేవారు. రాసి వాళ్ళకి పంపించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అందుకు. लगातार चलने वाली यात्राओं हर स्टेशन पर दर्शन के लिए इकट्ठा हुई जनता के विशाल అంటే అలాగ యాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర ఎంతోమంది జనాలు వస్తూ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు సముదాయం గ్రూపులుగా వచ్చి సభలు, ఓకే, ములాఖాతో మీటింగులు, బైఠకం, సభా సమావేశాల్లోని బాతచీత్ కే బీచ్ వే స్వయం కబ్ ఖాతే. ఇంతమందిలో ఉంటుండగా అతను ఎప్పుడు తినేవారు, ఎప్పుడు స్నానం చేసేవారు, ఎప్పుడు పడుకుండేవారు, ఎప్పుడు తన కాలకృత్యాలు తీర్చుకుండేవారు, దీని గురించి ఎవ్వరికీ తెలిసేది కాదు. అంటే ఎప్పుడు అంటి పెట్టుకొని ఉండేవారు. వే 1 घंटे में 4 घंटे के काम निपटा देते थे. 1 గంటలో 4 గంటల పని చేసేవారనమాట. काम में रात और दिन के बीच कोई फर्क शायद ही कभी रहता हो. పని చేసినప్పుడు పగలు రాత్రి చూడకుండా అతను చేస్తూనే ఉండేవాడు. దీంతో పాటు అతను ఏం చేసేవాడు, సూత్ भी बहुत सुंदर काते थे. సూత్ అంటే కాటన్ తోటి చూడండి దారం తయారు చేసి మహాత్మా గాంధీ చేసేవారు కదా వీళ్ళు. సో ఆ దూదితోటి దారం చేసేసి దారంతో ఖాదీ కప్పడా అదే బట్టలు తయారు చేసేవారు. अपनी इतनी सारी వ్యవస్థాओं के बीच भी वे कातना कभी चूकते नहीं थे. ఇంత పనుల్లో కూడా అతను ఆ దూదితోటి తన దారాన్ని తయారు చేసి ఒక దగ్గర పెడుతుండేవాడు అనమాట. बिहार और उत्तर प्रदेश के हजारों मील लंबे मैदान गंगा, यमुना और दूसरी नदियों के परम उपकारी सोने की कीमत वाले गाद के बने. అంటే బీహార్, ఉత్తరప్రదేశ్లోని చాలా కొన్ని మైళ్ళ దూరంలోని ఆ మైదానం ఉంటుంది. సో అక్కడ గంగా, యమున నదులు ఉంటుంది. అక్కడ ఉన్న బురద బంగారం విలువలాగా ఉంటుంది. అక్కడ గాదంటే బురద అనమాట. అంటే ఆ మట్టి చాలా ఉపయోగకరమైన మట్టి, పంటకి పనికొస్తుంది కాబట్టి అది బంగారం లాంటి మట్టి అనమాట. సో అక్కడ మీరు आप 100 कोस चल लीजिए, रास्ते में सुपारी फोड़ने लायक एक पत्थर भी कहीं मिलेगा नहीं. సో అలాంటి ప్లేస్లోని ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచినా సరే ఒక్క గట్టి రాయ, సుపారీ అంటే ఇక్కడ వక్క, చెక్క అన్నమాట. చూడండి రౌండ్గా ఉంటుంది వక్క, దాన్ని కొట్టాలంటే ఒక గట్టైన రాయి ఉండాలి. సో అలాంటి రాయి ఒక్కడు కూడా దొరకదంట ఆ మట్టిలోని బురదలోని అక్కడ మన కాలు పెట్టినా సరే ఆ ఏరియాలోని. ఇసీ తరహ మహాదేవ్ కే సంపర్క్ మే ఆనే వాలే. సో ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నారు ఎందుకు అంటే ఇతని స్వభావం ఆ మట్టి లాంటిది, అంటే అంత మృదువైనది, అంత విలువైనది, బంగారం లాంటి విలువైనది అని తన స్వభావంకి దాంతో పోల్చి చెప్తున్నారనమాట. ఇసీ తరహ మహాదేవ్ కే సంపర్క్ మే ఆనే వాలే కిసీ కో భీ ఠేస్ యా ठोकर की बात तो दूर रही. సో ఇతని దగ్గర వచ్చిన వాళ్ళు ఇంత పనుల్లో ఇతను ఉన్న, ఇంత బిజీలో ఉన్న ఎవరైనా వస్తే అతనికి వాళ్ళ ఇతర వ్యక్తుల మనసు బాధపడేటట్టు ఇతను బిహేవ్ చేసేవారు కాదు. ఖురదరి మిట్టియ కంకడ్ భీ కభీ చూప్తీ నహీ థీ. సో ఆ బురదలోని చిన్న రాళ్ళు కనీసం ఉంటుందేమో అంటే అలాగ కూడా ఇతని స్వభావంలో ఉండేది కాదు. उनकी निर्मल प्रतिभा उनके संपर्क में आने वाले व्यक्ति को इतना निर्मल ప్రభావం, ఓకే, అతని దగ్గరికి వచ్చిన వ్యక్తికి చంద్ర శుక్ర की प्रभा के साथ दूध नहला देती हैं. చంద్రమ తోటి ఉంటుంది కదా శుక్ర నక్షత్రం. సో ఎంతో వెలుగ్గా ఉంటుంది. సో ఇతని దగ్గరికి వస్తే వాళ్ళకి అలాగే అనుభూతి, అంటే ఎంతో ప్రశాంతంగా వాళ్ళ మనసులో ఉన్న సంశయాలన్నీ దూరం అయిపోయి ఎంతో ప్రకాశంగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. దూద్ నహలాదేతి హే అంటే ఇదొక ముహావరా, అంటే అంత స్వచ్ఛంగా అంత హాయిగా ఉంటుంది ఇతని దగ్గరికి వచ్చి ఇతని మాటలు విని అంటున్నారు. ఉస్మే సరాబోర్ అంటే ఉస్మే డూబా హువా, సరాబోర్ అంటే డూబా హువా. उसमें सराबोर होने वाले के मन से उनकी इस मोहिनी का नशा कई कई दिन तक उतरना था. వాళ్ళు ఇతని మాటలు విని ఇతని మాటల్లో మునిగి వాళ్ళకి ఒక మోహిని లాంటి నశ ఉండి ఎన్నో రోజుల వరకు ఇతన్ని మర్చిపోలేరు. महादेव का समूचा जीवन और उनके सारे कामकाज गांधी के साथ एक रूप होकर इस तरह गुथ गए थे कि
అతని జీవితంలో ఉన్న అన్ని పనులు గాంధీతోటి ఒక ముడిపడి ఎంత బాగా ఉండిపోయిందంటే गांधी से अलग करके अकेले उनकी कोई कल्पना की ही नहीं जा सकती. గాంధీకిని మహాదేవ్కి వేరేగా చూడడమే అవ్వదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి అని ఊహించి చూడడమే లేదు. कामकाज की अनवरत వ్యవస్థాओं के बीच कोई कल्पना भी ना कर सकते. సో ఇంత పనుల్లో బిజీ అయిపోయి ఇద్దరు ఒకటే అని ఎంత దీనిగా పని చేసుకునేవారు. इस तरह समय निकाल कर लिखी गई दिन प्रतिदिन की उनकी डायरी की वे अनगिनत अभ्यास पुस्तकें आज भी मौजूद है. సో ఇంత పనుల్లో కూడా అతను రాసుకున్న డైరీలు ఇప్పటికీ కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడాను ఉన్నదన్నమాట. సురక్షితంగా పెడతారు కదా మ్యూజియంలోని. సో అతను రాసిన డైరీలు ఇప్పుడు కూడా ఉన్నాయి. సో प्रथम श्रेणी की शिष्ट संस्कार संपन्न भाषा और मनोहारी लेखन शैली की ईश्वरीय देन महादेव को मिली है. సో ప్రథమ శ్రేణి ఒక శిష్ట సంస్కారం, గౌరవం, భావం, మంచి మర్యాద ఇవన్నీ అతనిలోని ఉన్నాయన్నమాట. यद्यपि गांधी जी के पास पहुंचने के बाद घमासान लड़ाइयाँ, आंदोलन, समाचार पत्रों की चर्चाओं के भीड़ भरे प्रसंगों के बीच केवल साहित्यिक गतिविधियों के लिए उन्हें कभी समय नहीं मिला. సో గాంధీజీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇతను ఆందోళన అంటే ఇండిపెండెన్స్ గురించి మా సత్యాగ్రహాలు కానీ చేయడం వల్ల, ఆందోళన చేయడం వల్ల, న్యూస్ పేపర్లు రాయడం, ఈ ప్రసంగాలు రాయడం వల్ల ఇతనికి సాహిత్యం మీద అంటే సాహిత్యాన్ని ట్రాన్స్లేట్ చేయాలన్నా, ఇదన్నా చదవాలన్నా, రాయాలన్నా ఇతనికి టైం దొరికేది కాదు. फिर भी गांधी जी की आत्मकथा सत्य के प्रयोग का अंग्रेजी अनुवाद उन्होंने किया. అయినప్పటికీ గాంధీజీ ఆత్మకథని సత్యకే ప్రయోగ్ అని ఇంగ్లీష్ నుంచి అనువాదం చేశారన్నమాట, ట్రాన్స్లేట్ చేశారు. जो नवजीवन में प्रकाशित होने वाले मूल गुजराती की तरह నవజీవన్ పేపర్లోని గుజరాతీలోని ఉండేదన్నమాట. అలాగే యంగ్ ఇండియాలో కూడా ప్రింట్ చేయడం మొదలెట్టారు गांधीजी आत्मकथनी. बाद में पुस्तक के रूप में उसके अनगिनत संस्करण सारी दुनिया के देशों में प्रकाशित हुए और बिके. ఆ తర్వాత ఒక పుస్తకం రూపంలోని అది ప్రింట్ అయ్యి దేశ విదేశాలందరి మధ్యన అది పబ్లిష్ అయిపోయి వచ్చిందనమాట. सन 1934-35 में गांधी जी वर्धा के महिला आश्रम में और मगनवाड़ी में रहने के बाद अचानक मगनवाड़ी से चलकर से गांव की सरहद पर एक पेड़ के नीचे जा बैठे. 1934-35లో గాంధీజీ వర్ధా మహిళా ఆశ్రమంలోని మగనవాడి దగ్గర అక్కడ నుంచి ఒక ఊరు సరిహద్దులోని ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. ఉస్కే బాద్ వహా ఏక్ దో ఝోపడే బనే. కూర్చున్నప్పుడు మరి అక్కడ అతను గాంధీ గారు ఉంటారు అంటే ఏం చేశారు, ఝోపడి అంటే గుడిసె తయారు చేశారనమాట. ఫిర్ ధీరే ధీరే మకాన్ బన్కర్ తయారు హై. మిల్లిగా దానికి ఒక స్టాండర్డ్ చిన్న ఇటుకలు పెట్టో లేకపోతే మట్టితోటి గోడలు గట్టి కట్టి ఒక స్టాండర్డ్గా मकान तैयार చేశారన్నమాట. तब तक महादेव भाई, दुर्गा बहन और चिरंजीव नारायण के साथ मगनवाड़ी में रहे. ఈ లోపల ఈ మహాదేవ్ దేశాయి, దుర్గా బహన్, నారాయణ్ వీళ్ళందరూ మగనవాడిలో ఉండడం మొదలెట్టారు. वहीं से वे वर्धा की आश्रम असहर्य गर्मी में रोज सुबह पैदल चलकर सेवाग्राम पहुंचते थे. సో అక్కడి నుంచి మగనవాడి నుంచి సేవాగ్రామ్ అనే ప్లేస్కి రోజు అంత ఎండలోని ఉదయం సాయంత్రం నడుచుకొని వెళ్ళేవారు. వహా దిన్ భర్ కామ్ కర్కే షామ్కు వాపస్ पैदल आते थे. ఆ సేవాగ్రామంలోని రోజంతా పనిచేసి సాయంత్రం మళ్ళీ నడుచుకొని వచ్చేవారు. సో ఆతే జాతే పూరా 11 మీల్ చల్తే थे. రాను పోను మొత్తం 11 కిలోమీటర్లు ఉండేదంట. రోజు ఎండలోని వెళ్ళి రావడం చేయడం చేసేవారు. रोज़ रोज़ का यह सिलसिला लंबे समय तक चला. ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ రోజుల వరకు నడిచిందన్నమాట. कुल मिलाकर इसका जो प्रतिकूल प्रभाव पड़ा उनकी अकाल मृत्यु के कारणों में वह एक कारण माना जा सकता है. సో ఇలా చేయడం వల్ల కొన్నాళ్ళకి అతనికి సడన్గాను మహాదేవ్ దేశాయి చనిపోయారనమాట.
సో అతను చనిపోవడంలోని ఇది ఒక కారణం. అంత దూరం రోజు రాను పోను 11 కిలోమీటర్లు ఎండలోని వెళ్ళి అక్కడ రోజంతా పని చేసి అలిసిపోవడం కూడా ఒక రీజను అతను చనిపోవడానికి అని అందరూ అనుకుంటున్నారు అనమాట. इस मौत का घाव गांधी जी के दिल में उनके जीते जी बना ही रहा. ఎప్పుడైతే తను చనిపోయారో తోడు అంటే నీడలాగా ఉండేవారు, గాంధీకి నీడలాగా ఉండేవారు మహాదేవ్ దేశాయ్. సో ఎప్పుడైతే అతను చనిపోయారో అతని మనసు చాలా వ్యాకులంగా ఉండేది అనమాట. वे భర్తృహరి के भजन की यह भक्ति हमेशा दोहराते रहे. అతను తన భక్తిలోని ఒక భజనలోని ఈ లైన్స్ ఎప్పుడు రిపీట్ చేస్తుండేవారు. ఏంటి? ఏరే జఖ్మ జోగే నహీ జషే, యహ గావ్ కభీ యోగ సే భరేగా నహీ. ఓకే, సో ఈ మనసులో ఉన్న ఈ బాధ, అతను లేరే అనే బాధ ఎప్పటికీ ఉండిపోయే ఉంటుంది, జీవితాంతం ఉంటుంది అని అతను అనుకునేవారు. బాధకే సాలోమే తర్వాత ప్యారే లాల్ జీసే కుచ్ కహనా హోతా హై. సో ఇద్దరు ఉండేవారు కదా, అందులోని ప్యారేలాల్ కూడా ఉండేవారు. ఎప్పుడైనా ప్యారేలాల్కి ఏమైనా చెప్పాలి అన్నప్పుడు గాంధీజీ ఉनको बुलाते तो उस समय भी अनायास उनके मुँह से महादेव ही निकलता. సో ప్యారేలాల్కి పిలిచినప్పుడు కూడాను గాంధీజీ నోటి నుంచి మహాదేవ్ అనే మాట వచ్చేది. సో ప్యారేలాల్ చూసిన మహాదేవ్ అంత మనసులో నాటుకొని ఉండిపోయారన్నమాట. సో ఈ లెసన్ అంతటికి అనువాద్ ట్రాన్స్లేట్ శ్రీ కాశీనాథ్ త్రివేది అనే వ్యక్తి చేశారు. ఇంతటితో మన 9th క్లాస్ శుక్రతారేకే సమాన్ అంటే మహాదేవ్జీ శుక్రతార లాంటి వారు అనే ఈ కాన్సెప్ట్ అనమాట ఈ లెసన్ది. సో ఎలాగ అతను గాంధీజీకి తోడు నీడగా ఉన్నారు, ఇద్దరు ఒకరికొకరు తోడు నీడగా ఉన్నారు. ఎలాగైతే చంద్రుడి దగ్గర ఉన్న శుక్ర నక్షత్రం ఉందో, ఎలాగైతే వెలుగునిస్తుందో, అలాగే మహాత్మా గాంధీ దగ్గర మహాదేవ్ దేశాయ్ కూడా అలాగే వెలుగునిచ్చేవారు అని ఈ లెసన్కి అర్థం అనమాట. అందుకే అతన్ని మహాదేవ్ దేశాన్ని శుక్ర నక్షత్రం లాగా పోల్చుకొని చెప్పారనమాట. సో ఇంతటితో మన 9th క్లాస్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో అంతవరకు బాగా చదువుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోని ఈ లెసన్ తాలూకా భాషా అధ్యాయం హిందీ గ్రామర్ చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్.